దేవుని చేత ఉద్ధరించబడి, మరి నీ జనరేషన్, నీ పిల్లలు దేవుని ఎరగని వారైతే వారికి నువ్వు తోవ చూపకపోతే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో కూడా ఒకసారి బైబిల్లో చెప్తున్నా. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు, ఆ తరం అంటే ఎవరంటే దేవునిని ఎరిగిన ఆ తరము వారందరూ తన పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను, అంటే దేవునినైనను, యెహోవానైనను, దేవునినైనను ఆయన ఇశ్రాయేలీయులకు తమ కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. దేవునిని ఎరిగిన తరం పోయింది. మాట్లాడరే. దేవునిని ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చింది. కారణం ఎవరంటారు? వారు దేవునిని ఎరగపోవటం గల కారణం దేవునిని కలుసుకొనుటకు తోవచూపు స్తంభాలు నిలబెట్టని ఆ తల్లిదండ్రులే కారణం అంటాను నేను. ఏ దేవునిని తాము ఎరిగి ఉన్నారో ఆ దేవునిని కలుసుకోవటానికి ఈ తల్లిదండ్రులు వారి బిడ్డలకు తోవ చూపలేదు. యాకోబు తోవ చూపినట్లు వారు తోవ చూపలేదు. కనుక వీరి తరం, దేవుని ఎరిగిన తరం గతించింది. దేవుణ్ణి ఎరుగని ఒక తరం పుట్టుకొచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు 2:11 వచనం, యెహోవా కన్నుల ఎదుట కీడు చేయటం మొదలెట్టారు. అంటే వాళ్ళకి ఏది మంచో ఏది చెడో తెలియదుగా. దేవుని దృష్టి ఎదుటే చేయకూడదు చేయటం మొదలెట్టారు. ఉపదేశ క్రమం లేదు. యాకోబులాగా తన పిల్లలకు ఈ తల్లిదండ్రులు తోవ చూపలేదు. ఇదే త్రోవ, దీనిలో నడవండిరా బాబు, ఇదిగో మన వస్త్రాలు ఎలాంటి వేసుకోకూడదు, ఆడపిల్లలేంటి మగపిల్లల బట్టలు వేసుకుంటాం ఏంటి, మగపిల్లలేంటి ఆడపిల్లల బట్టలు వేసుకుంటాం ఏంటి. ఆడపిల్లలకు మగపిల్లల బట్టలు వేయకూడదు, మగపిల్లలకు ఆడపిల్లల బట్టలు వేయకూడదు. ఉందా బైబిల్లో? ఉందా? మరి మీ పిల్లలకి జీన్ ప్యాంట్స్ ఎందుకు వేస్తున్నారు? టీషర్ట్స్ ఎందుకు వేస్తున్నారు? వాక్యం తెలియక తప్పు చేస్తున్నావా? సమాజాన్ని బట్టి నువ్వు పోతున్నావా? వాట్ ఈస్ ద ఆన్సర్? దేవుని కన్నుల ఎదుట కీడు చేయటం మొదలుపెట్టారు. దేవుని కన్నుల ఎదుట కీడు చేయటం మొదలుపెట్టారు. ఎవరు? దేవుని ఎరుగని వాళ్ళు దేవుని కన్నుల ఎదుటే కీడు చేయటం మొదలెట్టారు. అంతేకాదు, ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించారు. ఈ దేవుడు మన దేవుడు కాదురా, దేవుణ్ణి వద్దనుకున్నారు. వీళ్ళ కళ్ళెదుటే మరొక దేవుణ్ణి ఆరాధించడం మొదలెట్టారు. దేవుని ఎరుగని తరం గతించింది. వారు దేవుని ఎరుగని తమ పిల్లలు ఏం చేశారో తెలుసా? దేవుని దృష్టికి కీడు చేయడం మొదలెట్టారు. వారు మరొక దేవుళ్ళను ఆరాధించడం మొదలుపెట్టారు. ఎంతమంది తల్లిదండ్రులు లేరు ఈరోజు చెప్పండి? మీరు రక్షింపబడిన వారు మీ పిల్లలు విగ్రహాల జోలికి వెళ్తున్నారు, బొమ్మల యొద్దకు వెళ్తున్నారు. మరి దేన్నో ఆరాధిస్తున్నారు, వేడుకల్లో పాల్గొంటున్నారు. స్టేటస్లో చూస్తున్నారా మీ పిల్లలు ఏం పెట్టుకుంటున్నారో? ఎక్కడ ఏ యేషం వేయాలో అక్కడ యేషం వేస్తున్నారు. ఇక్కడికి వచ్చి నీ కష్టం పడలేక దైవజనుడి దగ్గర తలదించుకుంటున్నారు. బయటికి వెళ్ళి వాళ్ళ స్టేటస్లో ఏం పెట్టుకుంటున్నారు తెలుసా మీకు? వాళ్ళ గౌరవాలు పెట్టుకుంటున్నారు. ఉద్యోగానికి ఇక్కడ, స్థిరపరచడానికి ఇక్కడ, దేవుని సహాయం కొరకు ఇక్కడ. కానీ వాడి స్టేటస్లో వాళ్ళ మతం, వాళ్ళ కులం తక్కువ కాకూడదని ప్రజలు ఎదుటి ఘనతలు పొందటానికి పబ్లిక్లో మరొక యేసు వేస్తున్నారు. కారణం నువ్వే. నీ బిడ్డలకు తోవ చూపలేదు. నీ బిడ్డలకు నువ్వు తోవ చూపలేదు. నీ శ్రమ దినమున నీకు ఉత్తరం ఇచ్చిన దేవుడు ఎలా ఉంటివాడో, నీ శ్రమ దినమున నీకు ఉత్తరం ఇచ్చిన దేవుడు నీకు ఎలాంటి వాడో, నీ వెళుతున్న అపాయకరమైన మార్గములలో నీ దేవుడు ఎలా బాధ్యత వహించాడో నువ్వు వాళ్ళకి చెప్పలేదు, నువ్వు తోవ చూపలేదు. దానికి కారణం నువ్వే. దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఈ రోజున దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. ఏ రోజు నీ పిల్లలు దేవుణ్ణి విడిచిపెట్టేశారో
దేవుణ్ణి ఎరగలేదు అల్లా. ఇదేనా నువ్వు దేవునికి చేసిన మేలు? ఇదేనా నీ వలన దేవునికి వచ్చిన మహిమ? దేవుని హృదయపు లోతుల్లోనికి తొంగి చూసి మాట్లాడుతున్నా నేను. ఓ నా సహోదరి సహోదరుడా, నీ శ్రమ దినమున నీకు ఉత్తరం ఇచ్చిన వాడెవడు? నీవరా, నీ రక్త సంబంధికులా? ఎవడొచ్చాడు? ఎవడు పలకరించాడు? నువ్వు పోతావన్నప్పుడు నీ పక్కన నిలబడింది ఎవరో? మింగమెతుకు లేని స్థితిలో నీ స్థితిని మార్చిన దేవుడు ఎవరు? ఎంత అపాయకరమైన మార్గంలో వెళ్ళావు, ఎన్నిసార్లు సావటానికి ప్రయత్నం చేశావు. నేనైతే సుమారు ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 46. ఈ 45 సంవత్సరాల నా జీవితంలో నాకు నేనుగా 3 సార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశాను. ఓడిపోయాను. అనుకున్న ప్రతిసారి మరణ ఆత్మహత్య తప్ప ఇక పరిష్కారం లేదనుకొని నేను వెళ్ళిన మార్గంలో అపాయాలు, శోధనలే, కష్టాలే కాక, బాధలే కాక, శ్రమలే కాక, పేదరికమే కాక, పూట గడవని స్థితే కాక, నేను వెళ్ళిన మార్గంలో 3 సార్లు మరణం నన్ను కాటువైపోయింది. మరి 4 సార్లు రోగం నన్ను కాటు వేసి మరణానికి తీసుకొని వెళ్ళాలని చూసింది. ఎన్నోసార్లు స్పృహ లేకుండా కొన్ని గంటలు పడిపోయి ఉన్నాను. ఎన్నోసార్లు ఒకసారి స్నానం చేస్తూ జగన్నాథపురంలో ఉండగానే ఉదయం ఎక్కడికో ప్రయాణమై వెళ్తున్నాను. కారు లైన్లో పెట్టారు. అది శనివారం అనుకుంటా. ప్రొద్దున్నే ఇంటి పక్కనే ఉన్న బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తూ బట్టలన్నీ, స్నానం అంతా అయిపోయింది. మరి ఏం జరిగిందో నాకు తెలియదు. అడ్డుగోలుగా విరిసిపడిపోయాను. నాకు తెలియదేక ఏం జరిగిందో. కళ్ళు తిరగటం మాత్రం నాకు తెలుసు. అప్పుడు మా ఇంటికి ప్రార్థన చేయించుకుంటాకి ఎవరో అమ్మగారు చెప్పారు. తర్వాత ఆదం గారు వస్తే పిల్లలు ఏడుస్తున్నారు బాత్రూంలో పడి, మాట్లాడలేదంట. ఏం లేదు, నాకు తెలియదు అదంతా. ఆదం గారు భుజం మీద తీసుకొని వణుకుంటే ఆదం గారు నన్ను బయటికి తీసుకొచ్చి గావురు గావురు అని ఎడితే చనిపోయాను అనుకున్నారు అందరూ. అక్కడి నుండి ఎత్తుకొచ్చి ఎక్కడో ఆసుపత్రిలో పడేశారు. సాయంత్రం వరకు సుఖ రాలేదు. కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పాడు సదాశివరావు. అక్కడి నుండి విజయవాడ తీసుకుపోమని చెప్తే ఏం జరిగిందో తెలియదు. విజయవాడ తీసుకుని వెళ్తున్న సమయంలో పరీక్షలన్నీ అయిపోయినాయి. కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి. విజయవాడ తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు సదాశివరావు గారు, డాక్టర్ సదాశివరావు గారు. తీసుకుని వెళ్తున్న సమయంలో మరలా తిరిగి కాన్షియస్లోకి రావటం. ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏం జరిగింది, వద్దు నేను రానని మరలా ఇంటికి వెళ్ళిపోవటం జరిగింది. ఇలాంటి సందర్భాలు నా మార్గాల్లో ఎన్నోసార్లు. నా రోగం నన్ను కాటువేయాలని చూసింది. నా పరిస్థితులు నన్ను మరణం వరకు తీసుకొని వెళ్ళాయి. నేను వెళ్ళిన మార్గాల్లో ఎన్నో అపాయాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నోసార్లు శత్రువుల దాడి, నమ్మక ద్రోహాలు. కన్నీరు విడవని రోజు లేదు, మోసపోని రోజు లేదు. శత్రువును ముందు పెట్టుకొని హృదయపూర్వకంగా క్షమించమని దేవుడు చెప్తే క్షమించలేను ప్రభువా అని అన్న రోజు లేదు. నా మార్గంలోనే ఎన్ని శ్రమలైతే
ఎంత దుఃఖమైతే యాకోబు అంటాడు, నా మార్గమంతటిలో పొంచి ఉన్న అపాయాలన్నిటిలో నన్ను తప్పించిన దేవుడు ఒకడున్నాడు. ఎప్పుడైనా ఈ మాట నీ బిడ్డలకు చెప్పావా? ఎప్పుడైనా నీ సాక్ష్యాన్ని నీ బిడ్డలు ఎదుట ఉంచావా? సావవలసిన వాడను, సావు కోతికి పోవలసిన వాడను దేవుడు బ్రతికించాడని చెప్పావా? భయంకరమైన పాపిని దేవుడు నన్ను ఉద్ధరించాడని చెప్పావా? ఎక్కడైనా నీ సాక్ష్యాన్ని చెప్పి తోవ చూపావా? ఎవరికైనా నీ మార్గమధ్యమంతటిలో తోడై ఉన్న దేవునిని కనపరిచావా? దేవునిని కలుసుకోవటానికి నువ్వు తోవ చూపకపోతే నీ బిడ్డలు దేవుని ఎరుగున వారు అవుతారు. వారు దేవుని విడిచిపెడతారు.